హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను మునగాకు ఫ్రై అండ్ మిరియాల రసం రెసిపీ అయితే షేర్ చేసుకుంటాను. అండ్ దీని యూజెస్ ఏంటంటే అండి, ఎవరికైనా ఫ్రీ మోషన్ అవ్వకపోయినా అలాగే అండ్ ఇంకా కళ్ళుకి సైట్ ఉన్న అండ్ నోరు బాగోలేనప్పుడు ఇలాగ మిరియాల రసం పెట్టుకొని మునగాకు ఫ్రై కాంబినేషన్ చేసుకొని తిన్నామంటే అండి తృప్తిగా అనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈవినింగ్ టైమ్స్లో ఇది ఇలాగా వండుకొని తిన్నామంటే మార్నింగ్ గంట కొట్టినట్టు ఫ్రీ మోషన్ అయిపోతుందండి. అండ్ ఇంకోటి ఫ్యాట్ కూడా కాదండి, ఇది ఫ్యాట్ని కరిగేస్తుంది అనమాట మునగాకు ఫ్రై అనేది. సో కొద్ది చేదు ఉంటుందండి, మరి అంత తినలేనంత చేదైతే ఉండదు. సో అది చేదుని కవర్ చేయడం కోసమే వేరుశనగ గుళ్ళు పొడి అయితే వేసుకుంటాం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ స్టైల్లో మీరైతే ఎలాగ చేస్తారు అనేది నాకు షేర్ చేసుకోండి అండ్ కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ఇలాగే చేసుకుంటారా లేకపోతే డిఫరెంట్ మోడల్స్లో చేస్తారా కర్రీస్ రెసిపీస్ అనేది షేర్ చేయండి. ఇంకా నాకైతే ఆ రోజు మునగాకు ఫ్రై తినాలనిపించింది. సో మా హస్బెండ్కి కూడా కొద్దిగా సైట్ ఉంది కదండి, ఆయనకి కూడా కొద్దిగా యూజ్ అయిద్ది అని చెప్పి అయితే చేసి పెట్టాను అనమాట. సో ఆయనకైతే ఇష్టం ఉండదండి, ఎందుకంటే ఇది కొద్దిగా చేదు ఉంటుంది. అండ్ ఇంక ఈస్ట్ వెస్ట్ సైడ్ అయితే మునగాకు ఫ్రై అయితే తినరు కదండి, కానీ మా హస్బెండ్కి అయితే అలవాటు చేశాను అనమాట. తింటారు, తినలేక తింటారనమాట. సో తప్పదు కదండి, చిన్నపిల్లలకి కూడా పెట్టండి, చాలా మంచి. చిన్నపిల్లలు అంటే 3 years అబోవ్ వాళ్ళకి తినరు అని అనుకునే వాళ్ళకి పప్పు అన్నం పెడతారు కండి, దాంట్లో కొద్దిగా ఒక 2-3 ఆకులు పెట్టేసామంటే చాలు, చాలా మంచిదన్నమాట. సో ముందుగా అయితే ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని జీలకర్ర ఎండుమిర్చి వేసుకోవాలి, కరివేపాకు వేసుకొని తర్వాత అది ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు అయితే వేసుకోవాలండి. ఉల్లిపాయలు కూడా జస్ట్ మీడియం వరకు ఫ్రై అయిన తర్వాత ఈ మునగాకునైతే ఇలాగైతే వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసేసుకున్న తర్వాత ఇది బాగా మగ్గాలండి. తర్వాత దీన్ని కలపెట్టుకోవాలి. ఇది నిండికి వచ్చింది కానీ మూకిడికి యాక్చువల్గా అయితే అందరికీ తెలిసిందే కదండి, ఇది ఫ్రై అయితే కొద్దిగా కిందికి వెళ్ళొద్దు అని చెప్పి. సో అందుకని చెప్పి ఇంకా నెక్స్ట్ ఇలాగా పైనుంచి కిందికి, కింది నుంచి పైకి అయితే కలబెట్టుకున్నాను. సో నెక్స్ట్ వచ్చి కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. ఎక్కువ సాల్ట్ అయితే అవసరం లేదండి, తక్కువే వేసుకోవాలి. ఆకుకూరలు ఏది ఫ్రై చేసుకున్నా సరే తక్కువ సాల్టే వేసుకొని తినండి, ఎందుకంటే ఆకుకూరల్లో సాల్ట్ శాతం అనేది ఉంటుందండి. ఓకేనా, ఇక ఇలాగైతే చూడండి, ఇలాగైతే కలుపుకున్నాను. నెక్స్ట్ జస్ట్ టీ గ్లాస్ ఉంది కదండి, దాంట్లో హాఫ్ వాటర్ అయితే వేసుకున్నాను అనమాట. వేసుకొని ఏం చేశానంటే దీన్ని అయితే పక్క స్టవ్కి అయితే షిఫ్ట్ చేసేసాను అనమాట. ఓకేనా, దీన్ని పక్క స్టవ్కి షిఫ్ట్ ఒక రసంకి ప్రిపేర్ చేసుకునే వరకు, మిరియాల రసంకి. సో మిరియాల రసం అండి చాలా ఈజీ ప్రాసెస్. అక్క వాళ్ళ ఇంట్లో అయితే ఒకలాగా చేశాను, ఇక్కడైతే వేరేలాగా చేస్తాను. ఎందుకంటే అక్క వాళ్ళ ఇంట్లో అన్ని పొడులు రెడీగా ఉంటాయన్నమాట. సో మేము పొడి ఎక్కువ వాడం కదండి, పొడులేమి. సో అందుకని చెప్పి ఇక్కడైతే డైరెక్ట్గా అన్నీ మిక్సీకి వేసేసుకుంటాను అనమాట, పేస్ట్ చేసేసుకుంటాను. సో నెక్స్ట్ ఏంటంటే వేరుశనగ గుళ్ళు కూడా వేపి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇలా వేపి అయితే పక్కన పెట్టేసుకోండి, ఎందుకంటే ఈ వేరుశనగ గుళ్ళు మునగాకు ఫ్రైలో వేసుకోవడం కోసం, పౌడర్ చేసి వేసుకోవడం కోసం అనమాట. ఏం లేదండి, వేరుశనగ గుళ్ళు వేపుకుంటాం కదా, దాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని దాంట్లో కొద్దిగా ఉప్పు, కారం, పసుపు వేసి మిక్సీ పట్టేసుకోవడమేనండి, ఇంకేమైతే అవసరం లేదు. ఇంకా వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదండి, ఒక గడ్డ ఉంటుంది, ఒక గడ్డ తీసేసుకోవాలి మునగాకు ఫ్రైకి. ఆ ఒక గడ్డ కూడా ఒలిచేసుకొని పీల్ తీసేసుకొని వెల్లుల్లిపాయలని దాన్నైతే చిన్న వెల్లుల్లిపాయలు దంచుకునేది ఉంటుంది కదండి రోలు, దాంట్లో దంచి అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఇంకా నెక్స్ట్ రసం కూడా ఒక గడ్డ అయితే ఒలిచేసుకున్నాను. చూడండి, జీలకర్ర వేసుకున్నాను, ఒక 10 మిరియాలు, ఒక 10 మిరియాలు ఉంటాయి కదండి, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అనుకోండి. 2 టేబుల్ స్పూన్ మిరియాలకైతే హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు అయితే సరిపోద్ది అనమాట. 2 టేబుల్ స్పూన్లు జీలకర్రకి అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు అయితే సరిపోద్ది అనమాట. సో ఆ 2 యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 టమోటాలు అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ చిన్నపిల్లలు కరివేపాకు తినరు కదండి, సో ఏం చేసుకోవాలంటే ఈ రసంలో డైరెక్ట్ నేను మా పాపకు కూడా పెడుతున్నాను కదండి, అందుకని చెప్పి ఈ కరివేపాకు కూడా ఆ పేస్ట్ ఈ జార్లోనే యాడ్ చేసుకుంటాను అనమాట. కొత్తిమీర కూడా అనుకోండి, అది గొంతులో పడితే తినరు అనమాట చిన్నపిల్లలు. సో కొత్తిమీర కూడా అలాగే యాడ్ చేసుకుంటాను, ఉంటే కొత్తిమీర వాడతానండి, లేకపోతే వాడను అనమాట. సో ఇక్కడ మా ఇంటి దగ్గరలో ఉండే షాప్లో అమ్మరు, సెంటర్కి వెళ్ళాలి.
టైంకి సెంటర్కి వెళ్ళటానికి మా హస్బెండ్ ఉండరు, మా మరిది గారు ఉండరు. వాళ్ళిద్దరు కూడా జంగారెడ్డిగూడెం జాబ్కి వెళ్ళిపోతారు కదండి, అందుకనమాట నాకు అవైలబిలిటీలో ఉండదు కాబట్టి నేను తెప్పించుకోలేను. సో నెక్స్ట్ కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసుకున్న తర్వాత పసుపు అయితే యాడ్ చేసుకున్నానండి. జస్ట్ చిటికెడు కారం అయితే యాడ్ చేసుకుంటాను అనమాట. ఘాటుగా జలుబు దగ్గు నోరు బాగోలేనప్పుడు బాగుంటుందండి ఇది మాత్రం. సో ఇక చూడండి 2 గడ్డలు వెల్లుల్లిపాయ అయితే వేసేసుకున్నాను. ఇంకంతే చూడండి పేస్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ నాకు మునగాకు ఫ్రై కావాల్సినంత వేరుశనగల పౌడర్ కదండి. సో దాంట్లో కొన్ని అయితే ఒక 4 గింజలు తీసి పాపకి అయితే ఇచ్చానమాట. వచ్చింది కిచెన్లోకి అమ్మ అనుకుంటూ. సో అందుకని చెప్పి తనకైతే ఇచ్చానమాట. ఇక్కడ చూడండి వేరుశనగ గుళ్ళలో జస్ట్ కారం, పసుపు, ఉప్పు అంతేనండి వేసి అయితే పెట్టేసుకోవచ్చు. అది కూడా మిక్సీకి పట్టేసుకుంటే మిక్సీ తీసి పక్కన పెట్టేయచ్చు అన్న ఉద్దేశంతో నేనైతే ఇలాగా 2 ఒకేసారి కానిచ్చేద్దామని చేసేసాను అనమాట. నెక్స్ట్ అయితే ఇంకేముందండి విశేషాలు మీరు చెప్పండి. ఎప్పుడు నేనే చెప్పాలా నా స్టోరీస్? మీరు కూడా అప్పుడప్పుడు షేర్ చేయండి, లేదా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి ఫ్రెండ్స్. దాని గురించి అయితే నేను షేర్ చేసుకుంటాను. సో ఇందాక చెప్పాను కదండి, ఒక గడ్డ వెల్లుల్లిపాయలు తీసుకొని ఒలిచి పక్కన పెట్టుకున్నానని. ఇదేనండి మునగాకు ఫ్రై కోసం అనమాట. సో ఇలాగైతే స్మాష్ చేసేసి లాస్ట్లో ఇది మునగాకు ఇలాగా ఫ్రై అయిపోద్ది కదా, అయిపోయిన తర్వాత ఇలాగ దీంట్లోకి అయితే వేసేసుకోవాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా వేసుకుంటేనే ఫ్లేవర్ చాలా బాగుంటుంది తినడానికి. నాకైతే ఇలాగ ఇష్టమండి. ఏ ఫ్రైలోకైనా మా అక్క ఇలాగే వేసుద్ది, నాకు ఆ ఫ్లేవర్ నచ్చింది. సో అందుకని చెప్పి నేను కూడా ఇలాగే యాడ్ చేశాను అనమాట. ఇంకేముందండి, ఇదిగోండి మునగాకు ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మనం రసం ఏముందండి, త్వరగానే అయిపోద్ది కదా. నేను చింతపండు ఆల్రెడీ నానబెట్టేసుకున్నానండి. ఆ క్లిప్ చూపించానో లేదా నాకు గుర్తుకు లేదు, ఎందుకంటే నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు చూడలేదు, సారీ అండి. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇంకటి నుంచి డైలీ నా రొటీన్ వ్లాగ్స్ అయితే షేర్ చేసుకుంటాను అనమాట. అన్నీ షేర్ చేసుకోవడం కుదరదండి, ఎందుకంటే నాకు వీడియోస్ తీసేవాళ్ళు లేరు కదా. అందుకే మెల్లమెల్లగా తీస్తాంలేండి. మన ఛానల్ కూడా బాగా క్లిక్ అయ్యి మనం కూడా ఒక రేంజ్కి వచ్చిన తర్వాత ఇంకా అప్పుడైతే అందరూ అర్థం చేసుకుంటారు కదా, అప్పుడు సపోర్ట్ చేస్తారు, అప్పుడు వీడియోస్ కూడా తీస్తారనమాట. ఇప్పుడు ఏముందులే ఇది ఏం సక్సెస్ అవుద్దులే, దీనికి ఏమొచ్చుద్దులే అనేసి అనుకుంటారు అందరూ కూడా. సో అందుకని నేను కూడా వెయిట్ చేస్తున్నాను అనమాట, అడగట్లేదు ఎవరిని కూడా. అదే మనం ఒక్కసారి క్లిక్ అయ్యి మనం కూడా కొద్దిగా పైకి వచ్చామంటే అప్పుడు అందరూ అనుకుంటారంట, ఈ పాప క్లిక్ అయింది అనుకున్నట్టే ఇంక మనం కూడా హెల్ప్ చేద్దాం అనేసి అప్పుడు వాళ్ళు చేస్తారేమో, మరి మనకు తెలీదు ఆ విషయం. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా నెక్స్ట్ అయితే నేనైతే చిన్న పాప ఉంది, 3 years పాప. సో అందుకని చెప్పి ట్రై చేద్దాం. చాలామంది చెప్పారు నాకైతే యూట్యూబ్ ట్రై చేయండి అని. కానీ అండి మనం అనుకుంటాం కానీ యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం చాలా ఈజీ, డబ్బులు వచ్చేస్తాయని అనుకుంటారు కానీ డబ్బులు రావడం ఏమీ రావు. కానీ దీంట్లో సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ మనకు రాసి పెట్టి ఉండాలి. చూద్దామండి సక్సెస్ అవుతామో లేదో, కానీ మన వంతు మన ప్రయత్నం అయితే మనం చెయ్యాలి కదా. సో ఇంకా అంతా దేవుడి మీదే భారం వేసాను అనమాట. అదే ఏదో అంటారు కదా, దేవుడి మీదే భారం వేసాం మేము అనేసి. సో చూద్దాం, నా దేవుడు నాకు హెల్ప్ చేస్తాడని నేనైతే అనుకుంటున్నాను. ఈరోజైతే ఇంకా అదేనండి చెప్పాలనుకున్నాను, దేవుడే హెల్ప్ చేయాలి. యూట్యూబ్లో సక్సెస్ అవ్వడం అంటే చాలా కష్టం. అండ్ ఇంకోటి, వీడియోస్ తీయడం ఈజీ అండి, కానీ దీన్ని ఎడిటింగ్ చేయడం, ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టడం, మ్యూట్లో పెట్టడం, అండ్ చుట్టుపక్కల ఏం డిస్టర్బెన్స్ లేకుండా ఉన్నప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వాలి. ఇదైతే చాలా పెద్ద టాస్క్ అండి నిజంగా. ఏమైనా యూట్యూబర్స్ అంటే చాలా కష్టం. ఈ విషయం నాకు ఫస్ట్ నుంచే తెలుసు అనమాట. ఎందుకంటే ఇప్పుడు కూడా చూడండి, మా పాప పడుకున్నప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా, అయినా కూడా నాకు బయట టీవీ సౌండ్స్, ఇంకా మోటార్ సౌండ్, ఫ్యాన్ సౌండ్, పాప ఫ్యాన్ లేకుండా పడుకోదు, ఫ్యాన్ కట్టలేము. ఇంకా వేరే ఆప్షన్ లేదనమాట. లేదా స్టెప్స్ మీద కూర్చొని చెప్దామంటే బయట ఆటోల సౌండ్లు, పిచ్చుకల సౌండ్లు అన్నీ వస్తున్నాయి అన్నమాట. ఏం చేద్దామండి, అడ్జస్ట్ అవ్వండి, తప్పదనమాట. సుమ్యాకి ఇంకా వేరే దారి లేదు. సో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఎవరన్నా నా వీడియోస్ చూస్తున్నట్లయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. నా రెసిపీస్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట. ఇక రసంకి ఏం లేదండి, ఆయిల్ వేసుకొని ఆవాలు కొన్ని, జీలకర్ర కొన్ని వేస్తానన్నమాట. వేసి ఎండుమిర్చి వేసి ఉప్పు వేస్తాను. ఉప్పు వేసిన తర్వాత నేను చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంటుంది కదండి, అది వేసుకుంటాను. అది వేసేసి అది బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఇంకా డైరెక్ట్గా పులుసు పోసేసుకుంటానండి. అంతే, రసం రెసిపీ చాలా ఈజీ అండ్ క్విక్గా అయిపోద్ది.
హెల్త్కి చాలా మంచిదండి. ఇమ్యూనిటీ బూస్టర్ లాగా ఉంటుంది. ఈ రసం తింటే జ్వరాలు అనేది దరి చేరవు. ఇన్ కేస్ జ్వరంగా ఉండే వాళ్ళకి నోరు బాగోదు కానీ నోరు చేరైద్ది కదా, నోరు చేదైపోద్ది కదా, అలాంటి వాళ్ళు కూడా ఇదైతే బాగా వాడచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. అండ్ ఇంకోటి రసంలో చాలా రకాలు ఉన్నాయండి. నీళ్ళ రసం ఉంది, నీళ్ళ చారు అంటారు ఇటు పక్క ఈస్ట్ వెస్ట్ గోదావరిలో. ఆ రెసిపీ కూడా నేను ఒకరోజు షేర్ చేసుకుంటానండి. మా మామయ్య గారు అయితే ఇలాంటి మిరియాల రసాలు అన్నీ తినరు. మా మామయ్య గారికి నీళ్ళ చారే ఉండాలి, మా హస్బెండ్కి ఏమో ఇలా ఉండాలి. ఇలా ఉండాలంటే అసలు యాక్చువల్గా రసం తినరండి. కాకపోతే ఇంక ఇలా చేస్తే ఇష్టంగా కాదు, ఏదో తినాలి కాబట్టి తినాలి, వండింది అన్నట్టు తింటారనమాట. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఓకే అండి.